ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రాని వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే పొరపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 11 నెలల ఎదురుచూపులకు తెరదించుతూ మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి షురూ అయింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. మరి ఈ మున్సిపల్ కురుక్షేత్రం ఎలా ఉండబోతోంది? వార్డుల లెక్కలేంటి? అభ్యంతరాల గడువు ఎప్పటి వరకు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల సంఘం తన పనిని వేగవంతం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాని ఆధారంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా అందులో నకరికల్ మినహా మిగిలిన 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 407 వార్డులకు ప్రజల తీర్పును కోరనున్నారు. గత 2020 జనవరిలో ఎన్నికైన పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. అప్పటి నుండి అంటే గత 11 నెలలుగా మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య పాలన కాకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. అధికారుల పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం కావడం పట్ల అటు ఓటర్లు, ఇటు రాజకీయ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. గత 11 నెలలుగా అధికారులు పాలన కొనసాగుతున్న మున్సిపాలిటీలో ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక్కొక్కటిగా 48 వార్డులు ఉన్నాయి. భువనగిరి, కోదాడ 35 చొప్పున, హుజూర్ నగర్లో 28, చౌటుప్పల్, దేవరకొండలో 20 చొప్పున, మిగతా మున్సిపాలిటీల్లో 10 నుంచి 13 వరకు వార్డులున్నాయి. మొత్తంగా 407 వార్డుల్లో ప్రజాప్రతినిధుల ఎన్నిక జరగనుంది. మొత్తంగా ఈ 407 వార్డుల్లో గెలిచి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగానే అభ్యంతరాల స్వీకరణకు షెడ్యూల్ ఇచ్చింది. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితానే ఇక్కడ ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఫోటోలతో కూడిన ఈ జాబితాలను వార్డుల వారీగా విభజించి ప్రతి వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో లెక్క తేల్చనున్నారు. మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల సంఖ్యను కూడా దాదాపు ఖరారు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాల విడుదల తర్వాత ప్రజలకు మరియు రాజకీయ పార్టీలకు తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా ఓట్ల గల్లంతు కాకుండా చూసుకోవడం ఇప్పుడు ఓటర్ల బాధ్యత కూడా. ముసాయిదా ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ కేంద్రాల వివరాలు వెల్లడించారు. జనవరి 1 నుంచి జనవరి 4 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జనవరి 5వ తేదీన మున్సిపల్ స్థాయి అఖిలపక్ష సమావేశాలు. జనవరి 6న కలెక్టర్ల ఆధ్వర్యంలో తుది సమీక్ష. జనవరి 10వ తేదీన మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ షెడ్యూల్ ముగియగానే ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా మంది వార్డుల పునర్విభజన జరుగుతుందని భావించారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం పాత వార్డుల ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పుడున్న వార్డుల్లో పరిధిని మార్చకుండానే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇది కొందరు ఆశావాహులకు నిరాశ కలిగించిన సిట్టింగ్ కౌన్సిలర్లకు మాత్రం కలిసి వచ్చే అంశం. తమ సొంత వార్డుల్లో పట్టు నిలుపుకోవడానికి ఇప్పటికే నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత 11 నెలలుగా మున్సిపల్ నిధుల విడుదల, అభివృద్ధి పనుల మంజూరులో జాప్యం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు రాబోతుండటంతో స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలకు అడ్డా. ఇక్కడ జరిగే మున్సిపల్ ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికలకు లేదా రాష్ట్ర రాజకీయాలకు ఒక దిక్సూచిలా మారనున్నాయి. మున్సిపల్ కమిషనర్లకు అందిన ఆదేశాల ప్రకారం ప్రతి వార్డులో జనాభా ప్రాతిపదికన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా
యూజర్ ఫ్రెండ్లీ వాతావరణంలో ఎన్నికలు జరపాలన్నదే SEC లక్ష్యం. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. జనవరి 10న విడుదలయ్యే తుది జాబితానే అభ్యర్థుల తలరాతను మార్చబోతుంది. మున్సిపల్ ఎన్నికలంటూ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కావు. ఇవి స్థానిక నాయకత్వానికి తయారు చేసే కర్మాగారాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో గెలిచే అభ్యర్థులు రేపటి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తారు. వార్డుల్లో తిరుగుతూ ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. వార్డుల పునర్విభజన లేకపోవడం, పాత వార్డులే ప్రామాణికం కావడం రాజకీయ సమీకరణలను మరింత ఆసక్తికరంగా మార్చింది. జనవరి 10న తుది జాబితా రాగానే ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా ఎన్నికల జాతర మొదలవుతుంది. 407 వార్డుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇది కేవలం ఓట్లు వేసే ప్రక్రియ మాత్రమే కాదు, మున్సిపాలిటీల భవిష్యత్తు నిర్ణయించే కీలక మలుపు.